ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నేతల వలసల వల్ల ప్రధాన పార్టీల బలబలాలు మారుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పులు జరిగాక ఇప్పుడిప్పుడే అధికార హస్తం అందుకుంటున్నారు కీలక నేతలు. ప్రలోభాలతో లీడర్లకు గాలం వేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. గతంలో నేతలు పార్టీ మారినప్పుడు ప్రలోభాలు పెట్టారా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు చేరుతున్నారు. స్థానిక సంస్థల లీడర్ల వలసలతో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ లోని సీనియర్లతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ మారుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జైనత్ జెడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి, మండల ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నేత దుర్గం శేఖర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలతో తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలు స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ సీనియర్ నేత బాలూరి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రధాన పార్టీల నేతలు, క్యాడర్ వలసలు ఊపందుకున్నాయి. అవకాశవాదులు పార్టీ వీడినంత మాత్రాన బీఆర్ఎస్ బలహీనపడదంటున్నారు బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్. స్వప్రయోజనాలకు కొందరు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారారన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ ను డబ్బులతో కొనలేరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని జాన్సన్ నాయక్ అంటున్నారు. పార్టీ పటిష్టంగా ఉంది. అవకాశవాదులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోతా ఉంటారు. కానీ పార్టీ చాలా బలంగా ఉంది. రాబో పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మేము మొత్తం 7 నియోజకవర్గం పరంగా చూసుకుంటే కూడా మేము 16,000 పైచిలకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఖచ్చితంగా పార్లమెంట్ ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు బీఆర్ఎస్ సీటు. కాంగ్రెస్ పార్టీలోకి వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అయింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ వీడిన నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ పార్టీ వైపు చూస్తున్నా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో 3 నెలల క్రితం ఇటీవల మాజీ మంత్రి సి రామచంద్రారెడ్డి అనుచరులు కొందరు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మార్కెట్ చైర్మన్ నరసింగరావు, విఠల్, కల్షప్ రెడ్డిలు గులాబీ దళంలోకి చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఆకర్ష్ వలసలు సహజమేనన్నారు కాంగ్రెస్ నేతలు. ఎవరిని ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ లభించడంతో అధికారంలోకి వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అసలు ఒక సీట్ రావడం కూడా చాలా కష్టం. లోకల్ బాడీ కానీ ఒకసారి పార్టీ వాళ్ళు మార్చడం ఒక్కొక్కరు ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈరోజు జెడ్పీ చైర్మన్ కూడా రావడం జరిగింది. అలాగే జెడ్పీటీసీలు కూడా రావడం జరిగింది. మరి చైర్మన్లు కూడా ఇతర చైర్మన్లు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. మరి ఖచ్చితంగా నేను పార్టీలో మళ్ళీ ఎంపీకి బరిలో ఉన్నప్పుడు ఖానాపూర్ మొత్తం ఖాళీ చేస్తాను. పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరగడంతో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే చర్చ జరుగుతోంది.